0.28 minus. Transport Department taxation 0.41 minus. Vahan vehicle registration 3.29 minus. APSRT service బస్ స్టేషన్లు 3.65 మైనస్. డ్రైవింగ్ లైసెన్సులు 4.85 మైనస్. ఏంటమ్మా మీదేనా? మీరేమేమి చూస్తున్నారు? ఏపీఎస్ఆర్టీసీ సార్. ఆర్టీసీ ఏంటమ్మా బాగాలేదు? 2 విషయాల్లో బాగాలేదు మీ దగ్గర. సార్ ఈ బస్ సర్వీసెస్ గురించి మేము యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ అంతా ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ అనేది పెడుతున్నాం సార్. పెట్టి వారికి యాక్సిడెంట్స్ మీద ప్లస్ కర్టియస్ బిహేవియర్ మీద ట్రైనింగ్ పెడతాం సార్. పెట్టి ఇంప్రూవ్ చేస్తాం సార్. అలాగే ఈ బస్ స్టేషన్స్ గురించి సార్ మనం కొంత ఈ శానిటేషన్ వర్కర్స్ తక్కువ ఉన్నారని కొంత ఐడెంటిఫై చేశాం సార్. 3 డిపోలలో మ్యాన్ పవర్ని కూడా పెంచాం సార్. అలాగే టాయిలెట్స్ నంద్యాల డిపోలో కొంత డ్యామేజ్డ్ ఉంటే వెంటనే రినోవేషన్ టేకప్ చేశాం సార్. ఖచ్చితంగా అది పెంచుతాం సార్. ఇప్పటికైతే బాగాలేదు, ఇమీడియట్ గా మీరు సెట్ చేసుకోవాలి. బీ క్లియర్. ఎస్ సార్. మీ దగ్గర ఏంటమ్మా ఈ 3 సేవలు కూడా సరిగా లేవు. వాహన్ కానీ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడంతా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చాం, అయినా కూడా 3.29% మైనస్ ఉంది. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ ఫస్ట్లో అయితే కొంచెం బాగా తక్కువ ఉండేది సార్. గత 3 months నుంచి మనం కంటిన్యూస్గా పాజిటివ్ గ్రోత్ ఇంప్రూవ్ చేసాం సార్. ప్రెజెంట్ మంత్ కూడా 17% పాజిటివ్ గ్రోత్ ఉంది సార్. అలాగే సారథి కూడా +6.4% ఇంప్రూవ్ చేసాం సార్ స్టేట్ యావరేజ్ కంటే. ఇంకా మనం న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ తమ 24 hours తీసుకొచ్చారు సార్. ఈ 2 నెలల్లో చేశారు. ఇప్పుడు కూడా మీరు వాహన్ ఇంకా మైనస్ లో ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం. ట్యాక్స్ కూడా ట్యాక్స్ ఒకటి పాజిటివ్ లోకి వచ్చారు ఇప్పుడు ఈ 1 month లో. ఎస్ సార్. సారథి ప్లస్ కి వచ్చావు. లాస్ట్ 1 year లో మైనస్ లో ఉన్నారు. తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాం సార్. కంటిన్యూ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాస్పిటల్స్ అందరూ రండి, ముందుకు రండి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి అండ్ ఆల్సో డిఎస్హెచ్. ఏంటమ్మా ఒక డిఎంఈ ఎవరు చూస్తున్నారు మీ దగ్గర? డిఎంఈ ఈయన హాస్పిటల్స్ డిఎంఈ చూస్తున్నారు. పాజిటివ్గా ఉంది. 1.30% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్హెచ్ ఎవరమ్మా? నువ్వా? మైనస్లో ఉన్న తల్లి 0.86. సమాధానం ఏంటి? ఏలే సార్, కొన్ని హాస్పిటల్స్ చాలా వేకెన్సీస్ వచ్చాయి సార్. చాలా మంది డాక్టర్స్ డిఎంఈ సైడ్ వెళ్ళారు. ఇప్పుడు ఒక 1 monthలో ఫిల్అప్ అవుతాయి సార్. ఇంప్రూవ్ చేస్తారు సార్. మీరు నాకు ఎక్స్క్యూజ్ లేదు. మీరు అవసరమైతే మీ కలెక్టర్తో మాట్లాడుకోండి, మీ డైరెక్టర్తో మాట్లాడుకోండి. నాకు పనితనం కనపడాలి. బీ క్లియర్. అదే మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏంటంటే నువ్వు మరి 0.86 ఇప్పుడు ప్లస్కి వచ్చావు. నమస్కారం సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. శానిటేషన్లో కొద్దిగా మనకి వీక్ ఉంది సార్. పిహెచ్ యూపీఎస్ఎల్లో అది ఇంప్రూవ్ ఏం చేస్తావు నాకు తెలియదు. కొరడా ఎత్తుకుంటావా, అడుక్కుంటావా, అది నాకు తెలియదు. పని కావాలి నాకు. నువ్వు లీడర్వి, నీకు బాధ్యత చెప్పాం. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమ్మకమేనా? నమ్మకం. షూర్ సార్. ఓకే. ఇక్కడ పోలీస్ అయితే గంజాయి బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. రండి. 3.11% గంజాయి మీద రాష్ట్రానికంటే బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎక్కడన్నా గంజాయి బ్యాచ్ ఉంటే మీరు సమాచారం ఇవ్వండి. ఎవ్వరికి అడ్రస్ చెప్పాం, మీ పేరు కూడా చెప్పాం. ఆ గంజాయి బ్యాచ్ను మాత్రం తాట తీసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి పెద్ద సమస్య రాష్ట్రానికి. కేంద్రం కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉద్యమం చేయడానికి కేంద్రం కూడా ముందుకు వచ్చారు. మన రాష్ట్రం దానికి ఆదర్శంగా ముందుకు పోవాలి. రెండోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1.98% మీరు మైనస్లో ఉన్నారు. ఏంటి కారణం ఏంటి? సార్ మనకు లాస్ట్ ఇయర్ సార్ ఈ 3 monthsలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం సార్. త్వరలో మేము ప్లస్కి వస్తాం సార్. ఆల్ పోలీస్ స్టేషన్లో అవేర్నెస్ రావాలి. ఎవడైనా ఆడబిడ్డల జోలుకొస్తే వెన్నెముకలో వణుకు పుట్టాలి క్రైమ్ చేసే మునుపు. అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, నో టాలరెన్స్. థ్యాంక్ యూ. ఫైర్ సర్వీసెస్ ఇక్కడ బాగాలేదు. ఫైర్ సర్వీస్
ఏం తమ్ముడు ఏంటి చాలా ఉదాసీనంగా ఉన్నావు, అందరికంటే హైయెస్ట్ లాస్ట్లో ఉన్నావు నువ్వు. 9.57 మైనస్, 10% రాష్ట్రంలో మైనస్లో ఉన్నావు. ఏంటి కారణం? నీ మాట మీ వాళ్ళు వినడం లేదా, లేకుంటే నువ్వు గట్టిగా ఉండడం లేదా, ఏంటి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. సార్ ఇన్ టైంలోనే అన్నీ క్లియర్ చేస్తున్నాం సార్. మామూలుగా అయితే 21 డేస్లో క్లియర్ చేయాలి సార్. డిస్టిక్ లెవెల్లో 5 డేస్లోనే క్లియర్ చేస్తున్నాం సార్. స్టేట్ లెవెల్లో కూడా 10 డేస్ లోపల క్లియర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీ మీద డిపార్ట్మెంట్ మీద 10% అసంతృప్తి ఎక్కువగా ఉంది రాష్ట్రానికంటే. కారణం ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్, ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు దీనికి. ఓకే, యూ కరెక్ట్ ఇట్. రెక్టిఫై చేసుకుంటాం సార్. మీరు స్టడీ చేసుకొని కరెక్ట్ చేయండి. అలాగే సార్. ఓకే. దెన్ మిడ్ డే మీల్ స్కీమ్, స్కూల్ ఎడ్యుకేషన్, శానిటేషన్ ముగ్గురు రావాలి. 3 మీరే చూస్తున్నారా? 3 మీరేనా? ఓకే. మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ 0.53 మైనస్, స్కూల్ ఎడ్యుకేషన్ 0.82 మైనస్ లాస్ట్ ఇయర్, శానిటేషన్ 1.06 మైనస్. ఏంటి చెప్పండి సార్. మిడ్ డే మీల్స్ సంబంధించి మనం చేసే అన్ని విషయాలను కూడా తల్లిదండ్రులకు తెలిసేటట్టుగా ఇప్పటి నుంచి ఇంకొంచెం మానిటరింగ్ సిస్టమ్ కానీ తల్లిదండ్రులకు తెలిసేటట్టుగా వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసి పేరెంట్స్ మీటింగ్లో కూడా మనం చేసే ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్ తెలిసేటట్టుగా చేసి నాకు తెలియదు, కరెక్ట్గా లేదు, ఇంప్రూవ్ చేసుకోండి తప్పకుండా సార్. ఓకే. అంగన్వాడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమ్మ. అంగన్వాడీలో కూడా మైనస్ ఉన్నావమ్మా. 3-6 సంవత్సరాల చిల్డ్రన్లో 0.60, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్లో మదర్స్లో 1.89, 6-36 నెలల పిల్లలు చూసుకోవడంలో 2.12 మైనస్. సార్ ఇక్కడ అంగన్వాడీలో మనకి 2 సేవలలో ప్రీ స్కూల్ విద్య మెరుగులో బాగున్నాం సార్. అలాగే మనకి భోజన పథకంలో బాగున్నాం సార్. మరుగుదొడ్లో నిర్వహణ, అలాగే తాగునీటి వసతిలో తల్లిదండ్రులకి మన దగ్గరికి మరుగుదొడ్డి నిర్వహణ ఉంది సార్. యాక్చువల్గా మన వాళ్ళు అది అవేర్నెస్ కల్పించకపోవడంలో అది కొంచెం 60లో ఉన్నాం సార్ అది. అలాగే తాగునీటి సౌకర్యం మనకు ప్రతి సెంటర్లో మెయింటైన్ చేస్తున్నాం సార్. కానీ తల్లిదండ్రులు బాటిల్తో పంపించడం వల్ల లేదనుకుంటున్నారు. అది ఇప్పుడు ఖచ్చితంగా మేము అవేర్నెస్ కల్పించాం సార్. నెక్స్ట్ మంత్కి మీకు అది ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ల ద్వారా పంపిస్తున్నాం సార్. అవన్నీ కూడా నువ్వు ఒక లీడర్ అమ్మా, నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నీకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. నాకు ఈ పేద పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు సరిగా చూసుకోవడం మీ బాధ్యత. జాగ్రత్త చూసుకోండి. బీ క్లియర్. దెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సీడ్, యూరియా రెండుల్లో కూడా వీక్గా ఉన్నారు. 0.96 అండ్ యూరియా అవైలబిలిటీ కూడా వీక్గా ఉన్నాం. 5% లాస్ట్ ఇయర్. సార్ నమస్తే సార్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి విస్తీర్ణం కూడా చాలా హ్యూజ్ ఎక్స్టెంట్ పడింది సార్. నంద్యాల జిల్లాలో దాదాపుగా 125,000 హెక్టార్లు అదనంగా మనం సాగు చేసాము సాధారణ విస్తీర్ణం కంటే. అది కొంత మనకి ప్రెషర్ అనేది ఏర్పడింది సార్. ఏదేమైనా ఈ సంవత్సరం తమరు సూచనల మేరకు ఏపీఎంసీ యాప్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రతి రైతుకి, ప్రతి సాగు చేసే ప్రతి సాగుదారుడికి కూడా అందే విధంగా కౌలు రైతులకి అన్ని రకాల కేటగిరీ చేస్తున్నాం సార్. చేస్తున్నాం సార్. శాస్త్రవేత్తలు మేము అందరం కలిసి గ్రామాన్ని కూడా ఏమి ఇబ్బందులు లేవు సార్. అన్ని కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది సార్ యాప్. ఇబ్బంది లేదు సార్. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అందరూ రండి. ఏంటంటే బీసీ వెల్ఫేర్లో వీక్గా ఉన్నావు, 2లో కూడా వీక్గా ఉన్నావు. రెసిడెన్షియల్ స్కూల్స్ 3.89, అదే మరిగా హాస్టల్స్ 4.74. సార్ బీసీ హాస్టల్స్ సార్ ఇప్పుడు మెను సక్రమంగా నిర్వహిస్తున్నాం సార్. నువ్వు సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు తప్ప, నా తప్ప. క్లియర్. ఎక్కడో నువ్వు ప్రజలకు ఆమోదయోగ్యమైన